అదే ఆయనతో మీకు అనుబంధం ఏంటండి? ఒకసారి మేము వెళ్తున్నామండి ఎక్కడికో పాలకొల్లు వెళ్తా ఉంటే జానయ్య గారితో పాఠం చెప్పుకుందాం అని వెళ్ళా. మా అదృష్టం ఏంటో ఉన్నాడు ఆయన. పైకి వచ్చాం. పైకి వస్తే ఎవరు మీరు? ఇలాగే పాశ్రమ గారి తండ్రి గారు ఇలాగే మాట్లాడారు. సేమ్ ఆయన దించేసారు అట్లా. పాశ్రమ గారి తండ్రి గారు ఇలాగే మాట్లాడారు. సేమ్ ఆయన దించేసారు అట్లా. ఎలా మాట్లాడారని పాశ్రమ గారి తండ్రి గారిని జానయ్య గారితో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళిన సంఘటన చెప్తున్నారు. వినండి. పాస్టర్ గారు అండి అన్నా, ఎందుకు వచ్చారు? అయ్యా మీతో ప్రార్థన చేయించుకుంటా వచ్చాం అన్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు జోసఫ్ అండి అన్న. ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్పారు ఏం కావాలి మీకు అన్నారు. ఏం కాదండి బాబు, మీతో ప్రార్థన చేయించుకుంటా వచ్చాం అన్న. మీకు ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయి? మాకు పలానా చాట అన్నా. ఎంతమంది అవుతారు? వస్తారు నాకు 20 మంది 30 మంది అన్నా. అయితే ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాక మీకు ఏం కావాలన్నారు. బాబు మాకు ఏమవుతారు? రే రూపాయలు అక్కడ 3 కట్టలు ఉంటాయి. 3 కట్టలు ఏ కట్టలు అనుకున్నాం మేము? డబ్బు కట్టలండి బాబా, మర్చిపోయింది మాకు. ఆయనకో కట్ట, ఈయనకో కట్ట, ఈయనకో కట్టలే. కళ్ళు తిరిగిపోయినావు. ఇక నోటి మాటలేదు, కంటి చూపే మాకు. మరణాత అయ్యా మరణాత అండి వెళ్ళిపోయామండి. అది మా అనుభవం. బాబోయ్ థ్యాంక్ యూ అండి. మంచి దైవజనులండి.